అమరపురి రాజ్యం ధైర్యశాలి న్యాయపరుడు అయిన రాజు వీరేంద్రుడి పరిపాలనలో ఉంది. రాజమహల్లో జీవితం సాధారణంగా ప్రశాంతంగానే ఉంటుంది, కాని విచిత్రమైన కథలు చెలరేగుతాయి. సేవకులు మరియు కాపలాదారులు పురాతన వస్తువులు ఉన్న పాత మహల్లో ఊహాజనిత రూపాలు కనబడటం, వెనకటి మాటలు వినిపించటం జరుగుతుందని చెబుతారు. మొదట్లో వీటిని పుకార్లే అనుకుని రాజు వీరేంద్రుడు అవి నిజం కాదని అనుకుంటాడు. అయితే అతని విశ్వాసపాత్రుడు అయిన ఒక అమాత్యుడు రాత్రివేళ మహల్లో నీడలు కదులుతూ ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపిస్తుందని చెబుతాడు. ఇది రాజును మరింత ఆసక్తితో నింపుతుంది. దీని నిజమేమిటో తెలుసుకోవాలని రాజు వీరేంద్రుడు కొందరు కాపలాదారులను పాతమహల్ను పరిశీలించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ కాపలాదారులు భయంతో బెదిరిపోయి తిరిగి వచ్చి తమకు అతీంద్రియ శక్తి కనిపించిందని చెబుతారు. వారు మహల్ను ఒక ప్రేతాత్మ వెంటాడుతోందని, ఇది ఒక పాత శాపంతో సంబంధం ఉండొచ్చని చెబుతారు. ఇది రాజు వీరేంద్రుడిని కలవరపెడుతూ ఈ విచిత్రమైన సంఘటనల వెనుక ఉన్న రహస్యం వెలికితీయాలనే సంకల్పంతో నింపుతుంది. రాజు వీరేంద్రుడు తన మహల్ను వెంటాడుతున్న ఆత్మ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటాడు. అందుకోసం రాజ్య చరిత్ర గురించి తెలుసు ఉన్న రాజకీయ చరిత్రకారుడిని కలుస్తాడు. చరిత్రకారుడు చాలా ఏళ్ల క్రితం జీవించిన రాణి చిత్రాంగద గురించి భయానకమైన కథను చెబుతాడు. ఆమె శక్తివంతమైన మాంత్రికురాలు మరియు మహల్లో ముఖ్యమైన వ్యక్తి. కాని ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె ఆత్మ ఒక శాపం వల్ల మహల్లోనే చిక్కుకుపోయిందని, అందుకే ఆమె అక్కడ తిరుగుతుందని చెబుతాడు. రాజు వీరేంద్రుడు ఆమె ఏం కోరుకుంటుందో అర్థం చేసుకోవాలనుకుంటాడు. అతను తన విశ్వాసపాత్రులైన సేనాపతి అర్జునుడిని, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అనుభవజ్ఞుడైన మహామంత్రి వర్యుడు గురు మహాదేవుడిని సహాయం కోసం కోరుతాడు. వారు రాణి చిత్రాంగద ఆత్మను సురక్షితమైన, నియంత్రిత రీతిలో పిలిపించే ప్రత్యేక పూజను ప్రణాళిక చేస్తారు. పౌర్ణమి రోజు చంద్రుడు కాంతిని కురిపిస్తున్న మహల్ గుమ్మంలో పూజ జరుగుతుంటుంది. వాతావరణం చల్లగా మరియు ఉత్కంఠగా మారుతుంది. అకస్మాత్తుగా రాణి చిత్రాంగద ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆమె కోపంతో మరియు శక్తివంతంగా కనిపిస్తుంది. నా నిద్రను ఎందుకు భంగం చేశారు అంటూ గంభీరమైన స్వరంతో ప్రశ్నిస్తుంది. రాజు వీరేంద్రుడు గౌరవంగా, ధైర్యంగా మాట్లాడుతూ ఆమెకు అన్యాయం జరిగితే తన సహాయం చేస్తానని మాటిస్తాడు. ఆత్మరూపం కొద్ది క్షణాలపాటు మారుతుంది. ఆమె విచారంగా మరియు అలసిపోయినట్టు కనిపిస్తుంది. ఆమె తనను నమ్మిన వారే ద్రోహం చేసి వారి కారణంగా శపించబడినట్టు చెప్పడం మొదలు పెడుతుంది. కాని మరిన్ని వివరాలు చెప్పకముందే ఒక్కసారిగా శక్తి ప్రవాహం పూజను భంగం చేస్తుంది. గాలి గట్టిగా ఉవ్వెత్తున లేస్తుంది. అందరూ నేలపాలవుతారు. ఆత్మ అదృశ్యమవుతుంది. రాణి చిత్రాంగదకు సహాయం చేయడం అనుకున్నంత సులభం కాకపోవచ్చని రాజు అర్థం చేసుకుంటాడు. రాజు వీరేంద్రుడు రాణి చిత్రాంగద యొక్క కథ వెనక ఉన్న నిజాన్ని కనుగొనాలని ఇప్పుడు నిశ్చయించుకున్నాడు. ఆమె జీవితం మరియు అనుమానాస్పద మరణం గురించి ఏమైనా సమాచారం పొందేందుకు అతను తన సిబ్బందిని పాత గ్రంథాలను పరిశీలించమని ఆజ్ఞాపిస్తాడు. ఈ మధ్య మహల్లో భయానక వాతావరణం కొనసాగుతూ ఆత్మ అందరినీ భయపెడుతుంది. తర్వాతి పూజరాత్రి రాజు వీరేంద్రుడు, సేనాపతి అర్జునుడు మరియు గురు మహాదేవుడు మళ్లీ మహల్ చేరుకుంటారు. వాతావరణం భారీగా చల్లని గాలి వీచుతుంది. ఆ సమయానికి రాణి చిత్రాంగద ఆత్మ మళ్లీ ప్రత్యక్షమవుతుంది. ఈసారి ఆమె ముఖంలో కోపం మరియు లోతైన విచారం కలగొన్నట్టు కనిపిస్తుంది. ఆమె వారిని ఆమెను మళ్లీ పిలిచే కారణం ఏమిటి అని అడుగుతుంది. రాజు వీరేంద్రుడు శాంతంగా వివరిస్తూ ఆమె పూర్తి కథ తెలుసుకుని ఆమెకు శాంతి కలిగించాలనుకుంటుందని చెబుతాడు. రాణి ఆత్మ తన కథను చెప్పడం మొదలు పెడుతుంది. తనను నమ్మిన వారే చేతబడి నేరం చేసి నిందించారు. ఈ ద్రోహం ఆమె విషాద మరణానికి కారణమైందని చెప్పుతుంది. ఆమె బాధను పంచుకుంటూ ఆమె స్వరం కదిలి ఆమె కన్నుల్లో దుఃఖం నిండింది. ఇంకా ఎవరు ఆమెకు బాధ కలిగించారో చెప్పబోతున్నప్పుడే అకస్మాత్తుగా ఒక ఆత్మశక్తి గాలి రూపంలో అక్కడికి ప్రవహిస్తుంది. ఆ దృశ్యానికి అక్కడ ఉన్నవారు భయంతో కేకలు వేస్తారు. దాంతో రాణి ఆత్మధ్వంసమై ఆమె కథ పూర్తి చేయకముందే అదృశ్యమవుతుంది. రాజు వీరేంద్రుడు ఇప్పుడు రాణి చిత్రాంగద మరణానికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి మరింత నిర్ణయించుకున్నాడు. అతను తన సైన్యమందలి సోదరుల్ని మరియు అమాత్యులను రాణి జీవితంపై పాత పుస్తకాలు మరియు కథలు వెతకమని ఆజ్ఞాపిస్తాడు. కొన్ని రోజులపాటు వెతకిన తర్వాత వారు రాజ్యానికి బయట ఉన్న ఒక పురాతనమైన, సగం ధ్వంసమైన దేవాలయానికి సంబంధించిన సాక్ష్యాలను కనుగొంటారు.
అక్కడ వారు ఒక వృద్ధ పూజారిని కలుసుకుంటారు. అతనికి రాణి చిత్రాంగద కథ చాలా బాగా తెలుసు. పూజారి చెప్పినట్లుగా చాలా కాలం క్రితం రాణి చిత్రాంగద ఒక బుద్ధివంతమైన మరియు శక్తివంతమైన మాంత్రికురాలుగా ప్రజలలో ప్రీతిగా ఉండేది. కాని రాజ్యంలోని హరివారి అయిన రుద్రసేన ఎక్కువ శక్తి పొందాలని ఆశించిన అతను ఆమెపై అబద్ధపు కథలు ప్రచారం చేయడం వల్ల ప్రజలు ఆమెకు వ్యతిరేకమైపోయారు. ఈ కారణంగా ఆమె అన్యాయంగా శిక్షించబడింది. చిత్రాంగద మరణించిన ఆమె ఆత్మ ఈ అన్యాయం కారణంగా విశ్రాంతి పొందలేకపోయింది. రాజు వీరేంద్రుడు ఆమె కథను అర్థం చేసుకుని రాణి ఆత్మకు శాంతి కలిగించడానికి ఈ నిజాన్ని వెలుగులో పెట్టాలని, రుద్రసేన యొక్క వారసులు చేసిన తప్పులపై వారిని శిక్షించాలని నిర్ణయిస్తాడు. కాని ఇది సులభం కాదు. రుద్రసేన వారసులు ఇప్పుడు రాజ్యంలో శక్తివంతమైన వ్యక్తులుగా మారిపోయి తమ కుటుంబం యొక్క కపట రహస్యం బయటపడితే అంగీకరించరు. వారు రాజు వీరేంద్రుడి ప్రశ్నలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ అడ్డంకులకు పూర్తిగా రాజు వీరేంద్రుడు మరియు సేనాపతి అర్జునుడు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తారు. వారు సాక్ష్యాలు సేకరించి పాత కథలు తెలిసిన మరిన్ని వ్యక్తులతో మాట్లాడతారు. ప్రతి సాక్ష్యం వారికి నిజాన్ని అర్థం చేసుకోవడంలో దగ్గర చేయగలుగుతుండగా ఇది రాణి చిత్రాంగద ఆత్మను మరింత కపటంగా, శక్తివంతంగా మారుస్తుంది. ఆమె మరింతగా కనబడుతుంది మరియు ద్రోహంతో సంబంధం ఉన్న వారిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంది. రాణి చిత్రాంగద ఆత్మ రుద్రసేన యొక్క క్రమ వారసుల్ని వెంటాడడం మొదలుపెడుతుంది. వారు భయంకరమైన దృశ్యాలు మరియు భయానక సంఘటనలతో భయపడిపోతున్నారు. దీనివల్ల రాజు మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాజు వీరేంద్రుడు ధైర్యం తెచ్చుకుని రాణి చిత్రాంగద ఆత్మతో చివరి సమావేశంకు సిద్ధమవుతాడు. ఈ సమావేశంకి రుద్రసేన వారసులను కూడా రాజు వీరేంద్రుడు ఒప్పించి మన సమస్యకి పరిష్కారం వస్తుంది అని వారిని మహల్కు రప్పిస్తాడు. ఈసారి ఇది మరింత శక్తివంతమైనదిగా, పురాతన మంత్రాలతో రక్షితమైన సమావేశంగా నిర్వహించాలనుకుంటాడు. మహల్ పూజారి గురు మహాదేవుడు ప్రత్యేక మంత్రాలు మరియు రక్షణ చిహ్నాలతో పూజను సిద్ధం చేయడానికి సహాయం చేస్తాడు. రాజు వీరేంద్రుడు ఈ పూజ వారికి రాణి ఆత్మకు శాంతి ఇచ్చేందుకు, రాజ్యాన్ని కాపాడేందుకు ఒకే అవకాశం కావచ్చని అర్థం చేసుకుంటాడు. ఈ సమావేశం రాత్రి సమయానికి వాతావరణం ఉత్కంఠగా ఉంటుంది. మహల్ గుమ్మం వద్ద కాపలాదారులు మరియు కోట సభ్యులు క్షణక్షణం వేచి చూస్తున్నారు. గాలి గట్టిగా వీస్తూ రాణి చిత్రాంగద ఆత్మ కనిపిస్తుంది. ఆమె ముఖం బాధ మరియు కోపంతో నిండింది. రాజు వీరేంద్రుడు ఆమెతో మాట్లాడి నిజాన్ని కనుగొన్నానని, అసలు ద్రోహి రుద్రసేన అని, అతను నీపై అబాండాలు వేశాడని చెబుతాడు. అతను రుద్రసేన వారసులు తమ పూర్వీకుల తప్పును అందరికీ అంగీకరించాలని కోరుకుంటాడు. ఆత్మ కంటిలో మృదుత్వం చూపిస్తుంది, కాని ఆమె ఇంకా తీవ్రంగా బాధపడుతోంది. రుద్రసేన వారసులు భయంతో మరియు అపరాధ భావనతో ముందుకు వచ్చి తమ పూర్వీకుడి ద్రోహాన్ని అంగీకరిస్తారు. గురు మహాదేవుడు చివరి మంత్రాలు పఠిస్తాడు మరియు ప్రకాశవంతమైన కాంతి ఆత్మ చుట్టూ ప్రబలిస్తుంది. రాణి ఆత్మ ఒక గాఢమైన అరుపు అరుస్తూ ఆమె రూపం మాయమవుతుంది. కృతజ్ఞతతో ఆత్మ చివరగా కాంతికిరణాలై ఆకాశానికి ఎగసిపోతుంది. వాతావరణం మళ్లీ తేలికపడి శాంతి భావం వ్యాపిస్తుంది. ఆత్మభయాల సమాప్తి అవుతుంది. రాజ్యం కాపాడబడుతుంది. ఈ సమర్పణ ముగుస్తూ వీరేంద్రుడు ఆకాశాన్ని చూస్తూ తన వాగ్దానం నిలబెట్టుకున్నాననే సంతృప్తితో ఉంటాడు. రాణి చిత్రాంగద ఆత్మకు శాంతి కలగడం ద్వారా అమరపురి రాజ్యం మళ్లీ తన సాధారణ జీవనంలోకి అడుగుపెడుతుంది. ఈ పరిణామం రాజు వీరేంద్రుడికి ఒక శాంతి, గర్వాన్ని అందిస్తుంది. ఆత్మకు విముక్తి కలిగించి పాత అన్యాయాన్ని సరిదిద్దడం ద్వారా తాను చేసిన ప్రయత్నం ఫలించినందుకు ఆయన హృదయస్పర్శగా అనుభవిస్తాడు. రాణి చిత్రాంగద జ్ఞాపకార్థం అందమైన విగ్రహాన్ని నిర్మించమని రాజు ఆదేశిస్తాడు. ఈ విగ్రహం ప్రజలకు రాణి ఆత్మకి జరిగిన అన్యాయం, నిజం ఎలా ఆమె ఆత్మకు విముక్తి కలిగించిందో గుర్తుచేస్తుంది. కాలం గడిచేకొద్దీ ప్రజలు మరింత సురక్షితంగా, ప్రశాంతంగా జీవించటం ప్రారంభిస్తారు. ఒకప్పుడు అంధకారంతో మరియు భయంతో నిండిన మహల్ ఇప్పుడు మరల ఆత్మీయతను పునరుద్ధరించుకుంటుంది. రాజు వీరేంద్రుడు తన ప్రజల పట్ల జ్ఞానం మరియు న్యాయబద్ధతతో పాలన కొనసాగస్తాడు. కాని అతనికి రాణి చిత్రాంగద కథ తరచూ గుర్తొస్తుంది. జీవితం పోయిన తర్వాత కూడా నిజం ఇంకా మనల్ని వెంటాడగలదని అతనికి అర్థమవుతుంది.